నమస్కారం, వెల్కమ్ టు NSTV న్యూస్. నేను షర్మిల. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సిరికొండ మండల వాసులందరూ సంతోషంగా నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవాలని కోరుకుంటూ సిరికొండ పోలీసు వారి విన్నపం ఏమనగా, మద్యం సేవించి వాహనాలు నడపరాదు, మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దు మరియు మీ కుటుంబాలను శోకసంద్రంలో ముంచివేయవద్దు. కావున సిరికొండ పోలీసు వారు డిసెంబర్ 31 నైట్ ఖచ్చితంగా వాహన తనిఖీలు భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించబడును. నమస్కారం. NSTV న్యూస్ తరపున సిరికొండ మండల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరూ ఈ కొత్త సంవత్సర వేడుకలను ఇంట్లో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా సిరికొండ పోలీసు వాళ్ళు కోరుచున్నారు. ఒకవేళ మద్యం తాగి వాహనాలు నడిపి ఏదైనా జరిగితే ఇంట్లో వాళ్లకు దుఃఖాన్ని మిగిలించకండి. దయచేసి వేడుకల్ని ఇంట్లో జరుపుకొని సంతోషంగా ఉండాలని సిరికొండ పోలీసు వాళ్ళు కోరుకుంటున్నారు. ఒకవేళ ఏదైనా మిడ్ నైట్లో మద్యం మత్తులో కానీ ఏమైనా దొరికినా కానీ వాళ్ళకు తగిన భారీ మూల్యం చెల్లించుకో తప్పదు. కంపల్సరీ అట్టి మద్యం తాగిన వ్యక్తులను కోర్టులో ప్రొడ్యూస్ చేసి భారీ మూల్యాన్ని జరిమానా రూపంగా విధిస్తబడు. రోడ్లపైకి వచ్చితే ఖచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేసి వాళ్ళపైన కేసులు నమోదు చేస్తాం. ఇటు శుభకార్యాన్ని, కొత్త సంవత్సర శుభకార్యాన్ని ఇంట్లోనే జరుపుకోవాలి. రోడ్డు పైకి వచ్చి అనవసరంగా లేనిపోయిన ప్రాబ్లమ్స్ ఇరుక్కొని వాళ్ళ లైఫ్ని పాడు చేసుకోకుండా వాళ్ళ సంవత్సర వేడుకలు ప్రశాంతంగా ఇంట్లో జరుపుకోవాలి పోలీసు యంత్రాన్ని కోరుచున్నాం. ఎవరైనా మద్యం తాగి బైకుల మీద రేస్ డ్రైవింగ్ చేస్తాం, చాలామంది బైకులు నడపడం కానీ జరగకూడదు. అలాంటిది మా దృష్టికి వస్తే ఖచ్చితంగా బైకులు కోర్టుకు సబ్మిట్ చేసి కోర్టు ద్వారా తీసుకోవాల్సి వస్తుంది. అట్టి వారిపై ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం. మద్యం తాగి ఎవ్వరు కూడా బైకులు నడపవద్దు. దయచేసి ప్రాబ్లం చేసుకొని ఏదైనా అయితే మాత్రం ప్రాబ్లం కావద్దు. అందరూ వాళ్ళ ఇళ్ళలో ఉండి ఫ్యామిలీతోని సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. పోలీసు వారు చాలా చోట్ల ఈ మిడ్ నైట్లలో తిరిగే వ్యక్తులపై నిఘా ఉంటుంది. మేము కూడా సిరికొండ పోలీసు ద్వారా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు, ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా ఉంటే మేము కంపల్సరీ తిరుగుతాం. మేము కూడా పోలీసులు పట్టుకుంటారు. దానివల్ల మీకు ప్రాబ్లం కావద్దని పోలీసు యంత్రాంగం చూసి కావాలన్నా పోలీసులకు కూడా సహకరించాలని మనం థ్యాంక్ యూ.